కేంద్రం మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు ముడిపెడుతోంది. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చాలా మంచి విషయం. అది ఎప్పుడో అమలు కావాల్సింది, ఇప్పటికైనా కాబోతోంది. అయితే ఆ రిజర్వేషన్ను ఇప్పుడున్న స్థానాల సంఖ్యలో కూడా ఇవ్వచ్చు. దానికి పునర్విభజనతో సంబంధం ఏముంది? అసలు ఎవరు అడ్డుకుంటారు దాన్ని? కానీ కేంద్రం డీలిమిటేషన్ పేరుతో ఇప్పుడున్న లోక్సభ సీట్లను పురుషుల ప్రాతినిధ్యానికి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా కొత్తగా 272 సీట్లు పెంచి మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోంది. అందుకే డీలిమిటేషన్ను ముందుకు తెస్తోంది అనేది విపక్షాలు చేస్తున్న విమర్శ. అసలు డీలిమిటేషన్ ఇప్పటికిప్పుడు హడావిడిగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే మహిళా రిజర్వేషన్, ఇటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు తెరపైకి తెచ్చారా అనేది విపక్షాల విమర్శ కావచ్చు. కానీ ఇందులో కాదనుకోవడానికి కూడా కారణం కనిపించడం లేదు. నిజానికి 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం 2026-27లో జనగణన అంటే సెన్సస్ పూర్తి కావాలి. ఆ తర్వాత డీలిమిటేషన్ పూర్తి చేసి 2029 ఎలక్షన్స్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి. అసలు ఎన్నికల ప్రచారం మధ్యలో, ఎన్నికల మధ్యలో ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు? మరో 20 రోజులు ఆగితే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? ఎవరిని బుట్టలో వేసుకోవడానికి? కేరళ, అస్సాం ఎన్నికల రోజే ప్రధాని మహిళల గురించి రాసిన వ్యాసం దేశంలో అన్ని పత్రికల్లో ఎందుకు వచ్చింది?